యాంకర్ సుమా కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మొగ్లీ 2025. ఇక సందీప్ రాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా, బండి సరోజ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లిమ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశంసలైతే అందుతున్నాయి. అయితే తనను ప్రశంసిస్తూ వచ్చిన కామెంట్స్ ను డిలీట్ చేస్తున్నారని బండి సరోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బండి సరోజ్ తన పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్ నా గురించి వచ్చిన 400కి పైగా కామెంట్స్ ను తొలగించారు. ఇంకా ఈ పని కొనసాగిస్తూ ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలించాలని కోరుతున్నాను. ఈ చిత్రం కంటెంట్ ఆధారితమైన లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని చెప్పారు. ఇక అందుకే నేను ఈ ప్రాజెక్ట్ ను కమిట్ అయ్యాను. నా సర్వస్వం పెట్టి ఎలాంటి షరతులు లేకుండా వర్క్ చేశాను. కానీ ఇందుకు ఫలితంగా నా కామెంట్స్ డిలీట్ చేయడం జరిగింది. దీని వెనక ఒక సీరియస్ సిండికేట్ అయితే ఉంది. ఇది ఆమోదయోగ్యమా? నిర్మాతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. దీన్ని పరిశీలించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మరో పోస్ట్ లో ఆయన ఇలా అన్నారు: కామెంట్స్ ను లైట్ గా తీసుకోమని చెప్పే వారికి ఇదే నా సమాధానం. నేను ఇప్పటి వరకు బయట విషయాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్న తర్వాత నా పాత్ర నచ్చడంతో, ఎటువంటి మార్పులు ఉండకుండానే ఒప్పందంతో పారితోషికం లేకుండా 8 నెలలు నా సమయాన్ని సినిమా కోసం ఇచ్చాను. నా పాత్రకు వస్తున్న ఆదరణ చూసి ముందు థంబ్నెయిల్స్ మార్చారు, తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆన్ చేశారు. కానీ కొన్ని కామెంట్స్ ను బ్యాడ్ లైక్స్ తో బూస్ట్ చేసి నా పాత్రకు వచ్చిన ఆదరణను సమానంగా చూపించేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్ ను డిలీట్ చేశారు. త్వరలో ప్రూఫ్స్ తో మరింత వివరంగా మాట్లాడతాను. ఇక 1600 కామెంట్స్ లో 99% నా పాత్రపై ప్రేక్షకులు చూపించిన ప్రేమే నాకు పిఆర్ లేడు. ప్రేక్షకులు బలమే నా పిఆర్. నా సునామీని ఎవరూ ఆపలేరు. కానీ ఇప్పుడే ఇలాంటి చర్యలు తీసుకుంటే సినిమా విడుదలయ్యాక ఏం చేస్తారు? ఎవరిని నమ్మాలి? నిర్మాత విశ్వప్రసాద్ కు నేరుగా చేరే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతకడానికి రాలేదు. గత 5 ఏళ్లుగా నా కళలో ప్రేక్షకుల ప్రేమను సంపాదించాను. ఇక ఇలాంటి అభద్రతా భావం, నెపోటిజం రాజకీయాలను నేను సహించను. వారి చర్యలను బయట పెడతాను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలించాలని మరోసారి కోరుతున్నాను. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బంధుప్రీతికి అడ్డాగా మారకూడదు. నా బాధను, నా కెరీర్ పై ఉన్న భయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే తదనంతర పరిణామాల్లో బండి సరోజ్ కుమార్ పోస్టులు డిలీట్ చేయబడ్డాయి. ఈ అంశం మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించాల్సి అయితే ఉంది.